హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఈరోజు ఈ వీడియోలో మీకు 1 మంత్గా మా ఇంటి అప్డేట్స్ చూపిస్తాను. మా ఇల్లు ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను. ముందు వీడియోలో మీకు చూపించా కదా. సో మా ఇంటికి దగ్గరలోని ఇక్కడ బాస్కిన్ రాబిన్స్, టాకో బెల్, డంకిన్ డోనట్స్, అది గ్యాస్ స్టేషను, ఇది వచ్చేసి మెగ్డీ, అన్నీ ఇట్లా దగ్గర ఉన్నట్టు. ముందు వీడియోలో మీకు వెళ్ళేటప్పుడు చూపించాను. ఇప్పుడు వచ్చేప్పుడు మాకు ఈ రైట్ సైడ్ ఇలా అన్ని వాకబుల్లో ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటేనే మన కమ్యూనిటీ వచ్చేస్తుంది. ఈ సిగ్నల్ దగ్గరే వాల్ గ్రీన్స్, ఇక్కడ మనకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసింది ఇక్కడ మనం తీసుకురావచ్చు అన్నమాట. కౌంటర్లో వెళ్ళి మనము ఈ అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు మామూలుగా హాస్పిటల్లో. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాము. ఈ పక్కనే కోల్స్ చెప్పారు కదా, కోల్స్ ఇక్కడ అన్నీ బాగుంటాయి. ఇందాక మా వాడికి షూ కూడా తీసుకున్నాము, ఇక్కడ షాపింగ్ చేసాము. బాగుంది, ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట ఈరోజు. బాగుంది అన్ని. సమ్మర్లో అయితే హ్యాపీగా మనం వాకింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు ఇక్కడికి. వింటర్ ఇప్పుడు చలి ఉంది కాబట్టి వాక్ చేయలేము, అందుకు కారు. సమ్మర్లో అయితే మంచిగా రావచ్చు. సో ఇది వచ్చేసి ఈరోజు మీకు నేను సెకండ్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను కమ్యూనిటీ. లాస్ట్ వీడియోలో మీకు ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం కదా, ఈ వీడియోలో ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఈ సెకండ్ ఎంట్రన్స్ తీసుకుంటే మనకి ఇల్లు జస్ట్ 5 హౌసెస్ ఆర్ 6 అనుకుంటా, అంతే. అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మనం లోపల కొంచెం రావాలన్నమాట. ఇది దగ్గర మనకు, సో మేము ఇది ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే ఇది రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది. సో అందుకు ఇంక ఇప్పటి నుంచి మేము ఈ సెకండ్ దాని నుంచి వెళ్దామని ఇంకా ఇట్లా వచ్చామన్నమాట. సో అంతా వీళ్ళు మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నట్టున్నారు. ఈరోజు నేను సండే అనమాట షూట్ చేస్తున్నది. ఎవ్రీ వీకెండ్ వచ్చి చూసుకుంటున్నాం, ఎందుకంటే వీక్ డేస్ ఇంకా కుదరటం లేదు వచ్చి చూసుకోవడానికి. ఆఫీస్ నుంచి వచ్చే లోపల వింటర్ కదా, బాగా ఇట్లా డార్క్ అయిపోతుంది. సో ఏమీ చూసినట్టు అనిపించటం లేదు. అందుకనేసి వీకెండ్స్ ఇంకా డే టైం మధ్యాహ్నం అట్లా వచ్చేసి చూసుకుంటున్నాము. సో ఇదంతా ఇక్కడ తెలుసు కదా, యూఎస్లో అంతా వుడ్డే వాడతారు ఇంటికంతా. సో అంతా ఏదో మెటీరియల్ ఉంది ఇక్కడ, ఇదంతా వుడ్ స్లాట్స్, ఇంకా అంతా పెద్ద పెద్ద ప్లాంక్స్ అనమాట. సైడ్ వాల్స్ అన్నీ ఇంకా దీంతోనే బిల్డ్ చేస్తారు ఇక్కడ. సో కింద అంతా ఏవో షీట్స్ పెట్టేశారు బేస్మెంట్లో. లాస్ట్ టైం మనం చూసినప్పుడు సిమెంట్ గోడలు ఉండే కదా, ఇప్పుడు అంతా ఏదో పెట్టారు. సో డార్క్ ఉంది, ఏం కనిపించలే, అది వ్యూ చెప్పా కదా. సో ఇది మరి నెక్స్ట్ వీక్ వచ్చాము. ఇదంతా అదే లాస్ట్ వీక్ షీట్స్ ఉండే కదా, ఇప్పుడంతా పైన చెక్క పెట్టి విండోస్కి గ్యాప్స్ వదిలేసారు అంతా. మేమన్నీ విండోస్ అన్నీ వచ్చేసి కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట. వాళ్ళు ఇచ్చే విండోస్ మాకు చిన్నగా అనిపించాయి, వాళ్ళు ఇచ్చేది 5 ఫుట్ అనమాట. మేము 6 ఫుట్కి వెళ్ళాము. ఇక మా చిన్నోడు వస్తున్నాడు ఎగ్జైటింగ్గా చూడ్డానికి. సో అన్ని విండోస్, ఇంటికి చాలా విండోస్ పెట్టించాము, వెంటిలేషన్ మంచిగా ఉండాలా, అక్కడ చీకటి అనిపించకూడదు అనేసి. సో ప్రతి విండోను కస్టమైజ్ చేయించుకున్నాము. వాళ్ళు ఇచ్చేదానికన్నా మేము ఎక్స్ట్రా పెట్టుకున్నాము. లేదు వాళ్ళు ఈవెన్ ప్లేస్లో కూడా మేము ఇక్కడ మాకు విండో కావాలని అట్లా మనం మార్చుకోవచ్చు. కాయమంటే మనం పే చేసుకోవాలన్నమాట. ఇంకా అవన్నీ ఇంకా అప్గ్రేడ్స్ కింద వస్తాయి. దట్స్ ఓకే. ఇది ఇంకా 1 టైం హౌస్ ఇన్వెస్ట్మెంట్ అనేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట అన్నీ, ఇంకా కాంప్రమైజ్ కాకుండా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి తీసాను. ఇది బేస్మెంట్. ఈ విండో గ్యాప్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి ఎలాగ అనిపిస్తుంది అని చూస్తున్నాను అనమాట. సో చూడడానికి అయితే ప్రస్తుతానికి బాగా పెద్దగా అనిపిస్తుంది బేస్మెంట్. చూడాలి మరి ఫినిష్ అయ్యాక ఎలా ఉంటుంది, ఇలానైనా ఇంకేమైనా చేంజ్ అవుతుంది అనేసి. ఇది వచ్చేసి పైన సన్ రూమ్ కదా, సో కింద ఇది బెడ్రూమ్ చేసుకుంటున్నాము ఫ్యూచర్లో. ఇది వచ్చేసి ఇంకా మరి 2 విండోస్ యాడ్ చేసాము. 6 ఫుట్ విండోస్, సంథింగ్ వైట్, ఎంతో నాకు నెంబర్స్ గుర్తులేవు, చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇది పక్కిల్లు. సో ఇంత 2 హౌసులకి మధ్యలో 20 ఫీట్ అనమాట. సో ఓకే. ఇంకా బ్యాక్ సైడ్ ఏమి ఇల్లు రావు కాబట్టి మనకి బాగానే ఉంటుంది ప్రైవసీగా. ఇలా అంతా డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ బ్యాక్ అంతా హౌసెస్ రావు, జస్ట్ సైడే. సో సైడ్ ఇంకా మనకి ఆఫీస్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అది. సో ఇప్పుడు మరి ఇంకొక నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఇదంతా పైన పెట్టేశారు. చూసారు కదా
ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఓపెన్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ విండోస్కి. తర్వాత బ్యాక్ యార్డ్లో కిందకి వెళ్ళేటప్పుడు స్లైడింగ్ డోర్స్కి అవన్నీ పెట్టి, ఇది సన్ రూమ్ అనమాట. ఇది వచ్చి లివింగ్ రూమ్ అంటే మనకి హాల్, ఇక్కడ ఫైర్ ప్లేస్ వస్తుంది. ఇది వచ్చి ఫ్లెక్స్ రూమ్ అంటే ఆఫీస్ రూమ్. ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్ అనమాట. ఆ ఎంట్రన్స్ గరాజ్. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. సో ఇప్పుడు నేను చూపించేది మీకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మీకు లోపల వ్యూ చూపిస్తాను. సో ఇక్కడ చిన్న టేబుల్లా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చి ఐలాండ్ వస్తుంది. ఇదంతా కిచెన్ వస్తుంది అనమాట. సో కిచెన్ సెంటర్లో ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కి ఇది ఫ్లెక్స్ రూమ్. ఇటు సైడ్ నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి మీకు వ్యూ బాగుంటుంది. ఇది మెయిన్ డోర్. కింద ముందర మనకి పోర్చ్ వస్తుంది. మనకి ఒక డిమ్మీ లాగా వస్తుంది అనమాట ఒకటి. ఇది 2 బెడ్రూమ్స్. ఇక్కడ ఫ్రంట్ 2 బెడ్రూమ్స్ వస్తాయి, కిడ్స్ బెడ్రూమ్స్. ఇది వచ్చేసి గరాజ్, ఇంకా ఫినిష్ చేయలేదు. మనము గరాజ్లో నుంచి కూడా మనకు ఒక డోర్ ఉంటుంది అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది. 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మెయిన్, మనం వింటర్లో ఎక్కువ ఈ డోర్ వాడతాం, ఎందుకంటే ఫుల్ చలి ఉంటుంది కదా. కార్లో వచ్చేసి గరాజ్లో పార్క్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్గా, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ యూస్ చేయకుండా. ఈ ఇల్లు నార్త్ ఈస్టే కాబట్టి మనకి అది ఎంట్రన్స్ ఇది బోత్ నార్త్ ఈస్టే వస్తాయి కాబట్టి మనకి ఏ డోర్ అయినా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో విండోస్ అన్నీ చూద్దాం ఎలా వస్తుందో. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇది వచ్చేసి క్యాథడ్రల్ సీలింగ్ పెట్టించామన్నమాట, హై సీలింగ్ ఉంటుంది అనేసి. సో అది కూడా అప్గ్రేడ్ కింద వస్తుంది. మామూలుగా అయితే వాళ్ళు ఇచ్చే హైట్ ఇంత, మనకి ఇంకా ఎక్స్ట్రా ఇది హై సీలింగ్ కావాలనుకున్నాం కాబట్టి అది కూడా ఎక్స్ట్రా. సో మనం ఏ చిన్నది ముట్టుకున్నా కూడా అప్గ్రేడ్ అంటారనమాట వీళ్ళు. సో కింద కూడా బేస్మెంట్ మామూలుగా వాళ్ళు ఇచ్చేది 8 feet అనమాట. మేము వచ్చేసి ఈ ఫ్యూచర్లో ఫినిష్ చేసుకుంటే మరి హైట్ తక్కువ కనిపిస్తుంది అనేసి మేము 9 footకి వెళ్ళాము. సో దానికి కూడా అప్గ్రేడ్ అనమాట. 8 నుంచి 9కి వెళ్ళాం కాబట్టి. సో ఇది 9 foot అనమాట. సో మన బేస్మెంట్ ఫినిష్ చేసుకున్నా మనకి హైట్ ఉంటుంది సీలింగ్ కింద కూడా. ఇంకా ఇట్లా విండోస్ పెట్టుకుంటే మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇలా విండోస్ ఉంటే పార్షియల్ లుక్అవుట్ అంటారు. కొన్నిటికి ఫుల్ మామూలుగా డోర్ ఉంటుంది అనమాట, మనం వాక్అవుట్ లాగా బయటకు రావచ్చు కింద బేస్మెంట్ నుంచి కూడా. కానీ మాకు వచ్చిన లాట్ వచ్చేసి పార్షియల్ లుక్అవుట్. సో ఇలా విండోస్, సో వెంటిలేషన్ అంతా బాగుంటుంది. చూడాలి అంతా ఫినిష్ అయినాక ఇంకా మేము అనుకున్నట్టుగా వస్తుందా, ఇంకా ఏమైనా బెటర్గా వస్తుందా లేదా చూడాలన్నమాట. సో ఫర్ ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ చూద్దాం ఇంకొక మరి నెక్స్ట్ 1 monthలో ఇంకా ఎంత వస్తుంది ఏంటి అనేసి. అదండి ఈ వారం మా ఇంటి అప్డేట్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.